ఇండిగో ఎయిర్లైన్స్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో గత 2 రోజులుగా రోజుకు దాదాపు 100కి పైగా విమానాలను రద్దు చేశారు. మొన్న ఒక్కరోజే దాదాపు మరో 100 విమానాలు, ఇవాళ 80 విమానాలు రద్దు చేసింది. అలాగే అనేక విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రధానంగా పైలట్ల కొరత, విమానాశ్రయాలలో సిబ్బంది కొరత కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డితో మౌనిక ఫేస్ టు ఫేస్. పేరు సంపాదించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ నిన్న నుంచి విమానాలకు అంతరాయం కలిగింది. దీనికి ముఖ్య కారణం ఇటు స్టాఫ్ సరిపోకపోవడం అని కూడా తెలుస్తుంది. మరి ప్రజెంట్ అసలు ఏవియేషన్ ఇండస్ట్రీలో స్టాఫ్కి సంబంధించిన కొరత ఎలా ఉంది, ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రజెంట్ మనము తెలంగాణ ఏవియేషన్ అకాడమీలోనూ మనతో పాటు ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఎస్ఎన్ రెడ్డి సార్ మనతో మాట్లాడదాం. సార్, చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈ ఫ్లైట్ జర్నీని ప్రిఫర్ చేస్తున్నారు చాలా రీజన్స్ కారణంగా. సో ఇప్పుడు ఈ 1 ఇయర్లో 4-5 సార్లు కూడా ఈ రకరకాల ఫ్లైట్స్లలో ఈ అంతరాయం జరిగింది. సో ముఖ్యంగా ఎందుకు ఇలా డిస్టర్బెన్స్ జరుగుతుంది? అసలు ఎందుకు మా ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తారంటే చాలా టైం సేవింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే 2 అవర్స్లో పోతారు, ఎయిర్ క్రాఫ్ట్లో పోతాయి. అదే మీరు ట్రైన్లో పోయేది ఉంటే 30 గంటలు అవుతుంది. బై రోడ్ పోయేది ఉంటే అది ఒక 2 రోజులు అవుతుంది. అందుకొరకు టైం సేవింగ్ కొరకు అని ఎయిర్ ట్రావెల్ చేస్తారు. అది ఒకటి బేసిక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇస్ అ కంఫర్టబుల్ జర్నీ అండ్ జస్ట్ ఫర్ 2 అవర్స్ ఓన్లీ. ఇంకొకటి ఏంటంటే ఎయిర్ ట్రావెల్ అని అడిగితే అది మచ్ మోర్ సేఫర్ అనిపిస్తుంది. ఎందుకంటే యువర్ డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వెరీ లెస్. ఎయిర్ ట్రావెల్లో మీకు not only the pilots and engineers, all employees also equally responsible. Why it is a shortage is expansion is taking much more faster than it is expected. Pilots kuda shortage undi endukante aircrafts manufacture aitunayi overnight and orders ichinaru, deliveries aitunayi, kani to cater or to operate those flights we need more pilots. The pilots cannot be produced overnight. Pilots have to be trained initially as a commercial pilot, then he has to fly for a long time as a co-pilot, at least about 3-4 years he has to fly as a co-pilot. Then tarvata malli he is taken for a captain training or a command training, and that takes again another 6 months to complete the training and all the formalities to carry out the required training, required route checks, monsoon checks, and so many checks are required. దాంతో కూడా టైం పడుతుంది. అవి వరకు ఏమవుతుందంటే దెర్ ఇస్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ కమాండర్స్. ఎన్నోసార్లు ఇంతవరకు కమాండర్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకున్నాం. నాకు జ్ఞాపకం ఉన్నది, నేను డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంది ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా లోపల. సో షార్టేజ్ ఉన్నప్పుడు బయట పైలట్స్ తీసుకున్నాము. వాళ్ళకు మనం జీతాలు అంతా ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వవలసి వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో అది వాళ్ళు వేరే దేశం అక్కడ లైసెన్స్ ఉంటుంది, అక్కడ లైసెన్స్ ఇక్కడ లైసెన్స్ కన్వర్ట్ చేసుకోవాలి, పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయి. సిమిలర్లీ there is also acute shortage of engineers. Engineers కొరకు కూడా చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది, తర్వాత మీడియం సైజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది, హైయర్ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది. దిస్ ఆల్ లెంతీ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్. సో ఆల్ దీస్ టెక్నికల్ స్టాఫ్ కెనాట్ బి ప్రొడ్యూస్ ఓవర్ నైట్. ఇట్ టేక్స్ లాంగ్ టైం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇండిగో కానివ్వండి, ఎన్నో ఎయిర్లైన్స్ ఎంతో ఎయిర్ క్రాఫ్ట్స్ కొరకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తుంటాయి కానీ పైలట్స్ ఉన్న ఇంజనీర్స్ అంత ఫాస్ట్గా రారు. దాంతో దర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. ఇంకోటి వింటర్ సీజన్లో ఏమవుతుందంటే ఈ ఫాగ్ అనేది ఒకటి ఫాగ్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో మీరు అంతా చూస్తున్నారు, ఫాగ్ స్మోక్ ఉన్నది, ఉండి విజిబిలిటీ చాలా తక్కువ ఉన్నది. అట్లే మొత్తం నార్థన్ ఇండియాలో మీరు లక్నో పోండి, మీరు ఇది పంజాబ్ పోండి, ఎక్కడ పోయినా కానీ ఈ సీజన్లో వింటర్ సీజన్లో విజిబిలిటీ తక్కువ ఉంటుంది. అయితే విజిబిలిటీ మంచిగా లేకుండా కూడా ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఆ ఫ్లైట్స్ డిలే అయినంత లోపల ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ పోవాలి, ఢిల్లీ విజిబిలిటీ మంచిగా లేదు.
ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తాం, ఒక ఫ్లైట్ హ్యాస్ టు లీవ్ అట్ 6 o'clock. వాళ్ళు అంటారు వెదర్ మంచిగా లేదు రావద్దు. అది ఫ్లైట్ అక్కడ వాళ్ళు 9 o'clock 10 o'clock వెదర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడి నుంచి పోయే వరకు మనకి 2-3 hours డిలే అవుతుంది కదా. ఆ డిలే వరకు ప్యాసింజర్స్ ఆర్ అన్కంఫర్టబుల్. ప్యాసింజర్స్ అంటారు అంటే అరే మేము 6కి వెళ్తే అక్కడ 8కి చేరుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడేం మాకు 12 గంటలకు పోతే మాకు అక్కడ మాకు పోయిన పని కాదు, మాకు మళ్ళీ హోటల్లో ఉండవలసి వస్తుంది, హోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఓవర్ నైట్ ఉండాలి, ఇది అని ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కానీ ఆ ఇన్కన్వీనియన్స్ ఉన్నంత లోపల మనం ప్యాసింజర్స్కు అకామిడేషన్ ఇవ్వాలి, లేకపోతే ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ కొరకు మనం ఏదైనా డ్యామేజెస్ ఇవ్వాలి, అటువంటిది మాత్రం అది 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 ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉండదు. ఎప్పుడో ఒక 40-50 ఏళ్ళ కింద ఎప్పుడన్నా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేది ఉంటే ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాత్రం అకామిడేషన్ ఇస్తారు. కానీ ఆ అకామిడేషన్ 5 star హోటల్లో ఇవ్వాలి వాళ్ళకు, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతో ఎయిర్లైన్స్కు నష్టం వస్తుంది. ఒక్క ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే అందులో 300 passengers ఉన్నాయంటే 300 rooms 5 star హోటల్లో ఇవ్వాలంటే మీకు ఇమాజిన్ ఎన్ని lakhs of rupees అవుతుంది. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఓవర్ నైట్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, కానీ ఇటు పైలట్స్ మాత్రం కొన్ని ఇయర్స్ కష్టపడితే, కొన్ని ఇయర్స్ ట్రైన్ అవుతాయి, కానీ వాళ్ళు పైలట్స్గా తయారవ్వరు. ఈ షార్టేజే ఎక్కువగా అయితే ఇలాంటి డీలేస్కి కారణం. దాంతోపాటు ఈ సీజన్లో ఈ ఫాగ్ వల్ల అంత విజిబిలిటీ ఉండదు, ఇది కూడా మరొక రీజన్గా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కరెక్ట్గా ఉండడం, దాంతోపాటు ఈ విజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్ రెడ్డితో మోనికా, 6 News, హైదరాబాద్.